సిటీ కేబుల్. బషీరాబాద్ కాంగ్రెస్ లో అసంతృప్తి బహిర్గతం. పార్టీకి సేవ చేసిన వారిని గుర్తించాలని నాయకుల డిమాండ్. బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య నెలకొన్న అసంతృప్తి శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బహిర్గతమైంది. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు పనిచేసిన సీనియర్ నాయకులను పక్కన పెట్టి ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా తగిన గుర్తింపు, అవకాశాలను కల్పించాలని మాజీ ఏఎంసీ చైర్మన్ రాములు నాయక్ కోరారు. బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య అయోమయం నెలకొందని, ఎమ్మెల్యే వెంటనే జోక్యం చేసుకుని కార్యకర్తల్లో విభేదాలు రాకుండా అందరికీ సుముచిత స్థానం, ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బషీరాబాద్ మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహులు గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ నాయకుల మధ్య వర్గపోరు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందని, వెంటనే ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమస్యను పరిష్కరించాలని కోరారు. పార్టీ కోసం పనిచేసిన వారికి డైరెక్టర్ పదవులను ఇవ్వాలని సత్యానందం డిమాండ్ చేశారు. నమస్కారం. మరి కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీటింగ్ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా తాండూరు గౌరవ ఎమ్మెల్యే మనోహర్ అన్న గారికి, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ఎవరిని విమర్శించడం కాదు, ఏది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పార్టీ గెలుపు కోసం, మనోహర్ అన్న గారి గెలుపు కోసం అందరం కలిసి కష్టపడ్డాం. ఈరోజు మా గీట నామినేట్ పదవులు కానీ, ఏ పోస్ట్ అయినా కానీ మమ్మల్ని గుర్తించాలి అని మేమందరం కలిసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఈ మండలంలో ఏం పోస్ట్ వచ్చినా కానీ, నామినేట్ పోస్ట్, ఇప్పుడు పిఎస్సిఎస్సి కానీ, ఏఎంసీ కానీ, ఏవి మాకు అసలు మాకు చెప్పట్లేదు, ఏమి తెలియట్లేదు. పదవుల విషయంలో వాళ్ళే పంచుకుంటున్నారు. సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. మేము వాళ్ళందరినీ గౌరవిస్తున్నాం. మేము ఏమంటున్నామంటే ఇంతవరకు మేము కొందరు పదవులు పొందని వాళ్ళు ఉన్నారు, కొందరు అసోటి. ఇప్పుడు నేను దాదాపుగా రాజకీయాల్లో 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. రేవంత్ రెడ్డి అభిమానిగా 2014 నుంచి పనిచేస్తున్నాను. మరి గత 2018లో కాంగ్రెస్ పార్టీకి పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న బీట పనిచేసినాం. ఈ ఎన్నికల్లో మొన్న ఈ మనోహర్ అన్న గారి నిలబడ్డప్పుడు గిట మరి మా గ్రామంతో పాటు, మండలంతో పాటు ఎక్కడెక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అందరికీ చాలా కష్టపడ్డాం, తిరిగినాం. కాంగ్రెస్ పార్టీ మన మనోహర్ అన్న గారు ఎమ్మెల్యే కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గెలవాలని మేమందరం చాలా శాయశక్తుల్లో మేము పని చేయడం జరిగింది. మరి ఇంకోటి, మేము నా విషయంకి వచ్చినట్లయితే మన రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచి ఉన్నారో అప్పటి నుంచి మరి అన్నింకల అది కోడంగల్లో 2014 అది అయితే కాంగ్రెస్ పార్టీలో మా అందరినీ గుర్తించాలని, నన్ను కానీ ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు అందరినీ, ఇంకా చాలామంది రాలేరు, వాళ్ళందరూ ఉన్నారు, ఇంకా బయటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందరూ ఇప్పుడు ప్రెస్ మీటింగ్లు పెడుతుండ్రు, మాకు పదవులు ఇవ్వండి, మాకు ఇవ్వండి అని వాళ్ళు పంచుకుంటున్నారు, అడుగుతున్నారు. కానీ మాకు అసలు ఇన్ఫర్మేషన్ ఏం వస్తలేదు, మాకు అసలు ఏం తెలుస్తలేదు. మేము గిట్ట చాలా కష్టపడ్డాము, ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉన్నాము, కానీ పార్టీ కోసం కట్టుబడి పనిచేస్తున్నాం. మా అందరికీ గిట్ట గుర్తించాలి. మనోహర్ అన్న గారి నాయకత్వంలో మేము ముందుకు పోతాం. కాంగ్రెస్ పార్టీని ఇంకా బలంగా మేము తయారు చేయడానికి అందరితోటి మేము ముందుకెళ్తాం. మేము ఏ వర్గం కాదు, అందరికీ కలిసిపోయేటోళ్ళు అందరితోటి మేము కలిసిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నోళ్ళం. ఈ అవకాశం ఇచ్చిన నా ఎస్సీ రిజర్వేషన్ అయింది, దానికి నాకు అవకాశం ఇచ్చి చైర్మన్ నాకు అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఏ పదవి పొందలేదు, ఆ చైర్మన్ పదవి గిట నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు గిట హైదరాబాద్లో అన్నకు ఒకసారి గుర్తు చేయడం జరిగింది, అన్న ఎస్సీ వచ్చింది రిజర్వేషన్ నాకు, మరి ఇంతవరకు నాకు ఏం అవకాశాలు నేనేం పొందలేను అన్నీ చెప్పుకొచ్చిన. మరి
అదన్నీ జర దృష్టిలో పెట్టుకొని నాకు అన్న సహకరించి పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ మనోహర్ అన్న గారి కాంగ్రెస్ ప్రభుత్వం మరి చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ ఇట ఒక్కొక్కరికి మరి గుర్తించి పార్టీలో స్థానం కల్పించాలని కోరుకుంటున్నాను. పార్టీ కార్యకర్తలకు అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను గతం 2018 నుంచి పార్టీకి పనిచేస్తున్నాము. ఇప్పుడు వరకు కూడా నాకు ఒక పోస్ట్ అయితే ఇప్పుడు ఇవ్వడం జరగలేదు. కానీ ఇప్పుడు కూడా ఏసీ చైర్మన్లో డైరెక్టర్ పోస్టులు అవి ఉన్నాయి కాబట్టి ఆ పోస్టు కావాలని చెప్పేసి మీ సభ ద్వారా మీకు కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము కూడా పార్టీకి పనిచేస్తున్నాము గతంలో, ఇప్పుడు కూడా పార్టీకి పనిచేస్తున్నాము. మాకు ఏ వర్గం నుంచి మాకు అది లొల్లి అయితే లేదు. అందరితో మేము కలిసిమలిసి ఉండాలని చెప్పి మనోడి సహకారంతో అందరితో కలిసిమలిసి ఉన్నాం. ఇప్పుడు కూడా జరగబోయే ఏఐసీ డైరెక్టర్ పోస్టుల గురించి మేము ఆశిస్తున్నాము. నేను పార్టీకి పనిచేసిన కాబట్టి ధైర్యంగా అడుగుతున్నా. ఎందుకంటే ఊర్లో కూడా మీరు కనుక్కోవచ్చు. నిన్న జరిగిన పేరు దాంట్లో నేను మాజీ సర్పంచ్ రవీంద్ర కూడా అడిగినా, సార్ ఇట్లా డైరెక్టర్ పోస్ట్ గురించి కొత్తప్పటి నుంచి వేరే అబ్బాయి సెలెక్ట్ చేసినట్ట, మీకు ఏమైనా తెలుసు సార్ అంటే నాకు తెలియదు భాస్కర్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము కూడా పార్టీ కష్టం చేసినాం కాబట్టి మా మాజీ సర్పంచ్ రవీంద్ర కూడా తెలియకుండా ఇది డైరెక్టర్ పోస్టు నియమించడం జరిగిందంట. అది తప్పు. ఎందుకంటే పార్టీకి నేను పనిచేసిన కాబట్టి మా ఊరు తరపు నుంచి మేము అందరం కలిసి ఎవరికైతే నిర్ణయించాలో అది నిర్ణయించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కరి డిసిషన్ వల్ల ఊరికి చెడ్డపేట రాకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ అవకాశం ఉంది అందరికీ ధన్యవాదాలు. ప్రెస్ మీట్ ముఖ్య అంశాలు ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ నామినేట్ పోస్టులు అందరికీ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా చిన్నప్పటి నుంచి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇంట్లోనే ముసలవుతున్నారు కాబట్టి మాకు ఏ గుర్తింపు లేదు. ఇంతవరకు కాంగ్రెస్ అంటే ఊరు తిరిగి పల్లె తిరిగి చనిపోయిన కాంగ్రెస్ జెండా పట్టుకొని నానా తిప్పలు అడిగి గెలిచిస్తే మనోహర్ రెడ్డి గారు గెలిచిస్తే మాకేమైనా పదవులు వస్తాయని చాలుకుంటున్నాం. కాబట్టి ఏఎంసీ చైర్మన్నే కానీ లేకపోతే మన కోఆపరేటివ్ చైర్మనే కానీ డైరెక్టర్లు కానీ అవన్నీ ఎక్కడెక్కడ చేసుకుంటారో అసలు నాకు అసలు తెలియదు. అసలు పార్టీలో ఉన్నామా లేమని సీనియర్ గుర్తింపే లేదు అసలు ఇంతవరకు అసలు. కాబట్టి అట్లా చెయ్యకుండా మీరు అందరూ సమానంతో కలిసి అందరికీ కలుపుకోపోయి ముందు కార్యక్రమాలు విజయవంతం చేయాలని మీతో కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమనగా నిన్న మా సోదరులు మొన్నొకరు నిన్నొకరు మా అన్న లాంటి వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క కార్యకర్త కూడా లేకుండా ప్రతి గ్రామంలో జెండా పట్టే కార్యకర్త కూడా లేకుంటే ప్రతి గ్రామంకి వెళ్ళి అక్కడ జెండా పట్టి కాంగ్రెస్ పార్టీకి రాడి బాబు పనిచేయండి అంటే ఎవరు వచ్చే పరిస్థితి లేకుండే. అలాంటిది 42 గ్రామాలు తిరిగి ప్రతి ఒక్కరి లేపి చెప్పి వాళ్ళకు అవగాహన ఉన్నా లేకున్నా వాళ్ళని తీసుకొచ్చి 400 పైచిలకు 4000 పైచిలకు మండల వ్యాప్తంగా మెంబర్షిప్ చేసి పార్టీ కష్టపడ్డాము. వాళ్ళు కూడా మా సోదరులే బయటికి వెళ్ళి సైకిల్ పార్టీకి వెళ్ళి వచ్చినారు. మాకు వచ్చి మా పార్టీలో చేయనారు, ఎమ్మెల్యే ఎలక్షన్కి పనిచేసారు, పని చేయని వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు పనుల అనుభవిస్తున్నారు పదవులు. అయినా మేము ఎమ్మెల్యే గారికి గౌరవం ఇచ్చి ఆయన మాకు ఎప్పుడన్నా ఈరోజు కాకుండా రేపన్నా మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి మాకు పిలిచి పదవులు ఇస్తాడు, మేము పని చేసినామని చెప్పి గుర్తిస్తారని చెప్పి ఆ ఆశతోనే ఇన్నాళ్ళు ఉన్నాము. ఈ నిన్నమన్న 2-3 రోజుల్లో సైకిల్ కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు వలస వచ్చిన వాదులు వాళ్ళు మేమంటే మేమని వాళ్ళే పోటీ పడుకుంటా నామినేటెడ్ పదవుల కోసం పోటీపడి నీవటని వాళ్ళిద్దరు ఇన్ని రోజులు కలిసి ఉన్న వాళ్ళు 10 సంవత్సరాలు అనుభవించిన వాళ్ళు పదవి. ఇప్పుడు మాలాంటి కింది సైకిల్ వచ్చినాము కొత్తగా. మేము మాలాంటి మా యువకులు అంతా చాలా ఉన్నారు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, కష్టపడ్డారు, మెంబర్షిప్ చేశారు. వాళ్ళకు కూడా డైరెక్టర్లు కానీ ఏఎంసీ కానీ ఏదైనా మీరు ఇస్తే మీరు మా పైన దయ ఉంచి కనికరించి మాకు కూడా గుర్తిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ మొన్న వచ్చిన సైకిల్ కాంగ్రెస్ వాళ్ళంతా విచిత్రంగా ఉంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎవరు లేకున్నప్పుడు మేము 2-3 ఉన్నప్పుడు మంచిగా పనిచేసుకున్నాము. ఇప్పుడు వచ్చి వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీని బస్టు పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రవర్తన మానుకోవాలి. మీ ద్వారా ఎమ్మెల్యే కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ రాజవర్ధన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కూడా
అందరి కలుపుకోపోవాలి. ప్రతి ఊళ్ళో పెద్ద నాయకులు రాము నాయకస్ అంటే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ప్రతి గ్రామంలో. అందరు కలుపుకొని వాళ్ళు ఒక్క వర్గానికి కూర్చొని వాళ్ళ ప్రెస్ మీట్లో పాల్గొని అది కరెక్ట్ కాదు. అతల మాధవరెడ్డి వాళ్ళు సీనియర్ నాయకులు వాళ్ళు కూడా పనిచేసారు. అందరు కలుపుకొని పోయేటట్టు ఉండాలి, కానీ ఒక వర్గానికి కొమ్ము కాస్తే మంచిగా ఉండదు. మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము ఈ విషయాన్ని. ఎమ్మెల్యే గారు అందరికీ సమన్యాయం చేస్తాడు, మాకు సమానంగా చూస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ సభాముఖంగా అందరికీ వేడుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు బషీరాబాద్లో ప్రెస్ మీట్ వచ్చిన నా మిత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారం. ఈరోజు బషీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో బషీరాబాద్ మండల్లో ఇంచుమించు 25%, 25% కాంగ్రెస్కు ఓటేసే ఎస్టీ లంబాడీస్ ఓట్లు ఉన్నాయి. అయితే మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారికి మేము విన్నవించేది ఏమిటంటే, ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గారికి చెప్పకమైంది, కొద్దిగా సీనియర్లను ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏమున్నా కానీ ఇచ్చేటివి మాత్రమే ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ ఇచ్చేటివి చిన్న చిన్న ఏమన్నా కమ్సే మా లాంటి మండల నాయకులకు చెప్పాలని చెప్పేసి నేను ప్రెస్ ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అన్నగారు. ఏంటంటే, నేను టీఆర్ఎస్కు ఎప్పుడు ఓటు వేయలే. టీఆర్ఎస్లో రోహిత్ రెడ్డి వెంబడి ఉన్నాము, కాంగ్రెస్ నుండి రోహిత్ రెడ్డిని గెలిపించినాం, అంతే తప్ప ఎప్పుడు కూడా జెడ్పీటీసీ ఓట్లు కంప్లీట్ అయినాయి, పిఎస్సిఎస్ ఓట్లు కంప్లీట్ అయినాయి, సర్పంచ్ ఓట్లు కంప్లీట్ అయినాయి. అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత రోహిత్ రెడ్డి గారు టీఆర్ఎస్లో పోతే మేము కష్టపడి గెలిపించుకున్నాం. కాబట్టి మేము కష్టపడి గెలిపించిన దానికి ఊకే ఎందుకు వదిలేసేయాలని చెప్పేసి ఆయన వెంబడి మేము పోయినాము. పోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ మూమెంట్లో వేరే పార్టీకి ఏ పార్టీ కూడా ఓటేయాలి. మళ్ళీ ఎలక్షన్ మూమెంట్లో మళ్ళీ తిరిగి మేము కాంగ్రెస్లో మా పార్టీకి మేము వచ్చేసినాం. ఇప్పుడు ఇప్పుడే కాదు, ఇంకా ఎప్పుడైనా కానీ మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, ఎప్పటికీ మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. ఈరోజు కొందరు వస్తున్నారు పోతున్నారు, ఎవరు ఎక్కడ ఉంటారన్నది అది తెలియదన్న. కానీ మేము మాత్రం ఉండేది కాంగ్రెస్ పార్టీకే, మీ వెంబడే ఉంటాం. ఇంతకుముందు కూడా మీకు హైదరాబాద్లో కూడా నేను 4-5 సార్లు చెప్పిన అన్న, మీ వెంబడి ఉండేది మేమే, ఇప్పుడు కాదు మళ్ళీ కూడా మీ వెంబడి ఉండేది మేమే. నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా తీసుకొని నేను కాంగ్రెస్ పార్టీలో మీ ఆధ్వర్యంలో నేను వస్తే, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నేను వచ్చిన. అప్పుడు 70 లక్షల వర్క్ చేసిన నేను ఎస్డిఎఫ్. 70 లక్షల వర్కులో అది కూడా వదిలేసి, సరే ఏమైతే తర్వాత అవుతుంది, ఇక ఇప్పుడైతే ఇక మేము కాంగ్రెస్కు వదిలేది లేదు అనే ఉద్దేశంతో 70 లక్షల వర్క్ చేసింది కూడా నేను కొన్ని రికార్డు కాలేకుండా అవి కూడా నేను వదిలేసి, మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ప్రజెంట్ ఉన్నప్పుడు కూడా నేను అవన్నీ కూడా లెక్కలా పెట్టకుండా, లెక్క చేయకుండా, మీరు నాకు ఆ రోజు ఇచ్చిన మాటను నేను గౌరవించి మీ వెంబడి ఉన్నా అన్న. అయితే ఒకటి బాధ ఏమనిపిస్తుందంటే, అవన్నీ ఇప్పుడు నేను మార్కెట్ కమిటీ చైర్మన్ చేసి పార్టీ ప్రెసిడెంట్గా చేసిన అనుభవం ఉంది, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్గా చేసిన అనుభవం ఉంది,
అన్ని అనుభవం ఉంది. కానీ మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలి, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలి ఆ ఉద్దేశం ఎప్పుడు చేయలేదు, అనుకోలేదు కూడా. పార్టీ కొరకు కట్టుబడి ఉన్నోళ్ళము, కట్టుబడి ఉంటాము. అయితే ఒకటే ఏంటంటే ఇప్పుడు ఇంత సీనియర్లము, ఆ సీనియర్ లీడర్లకు కమ్సే కమ్ ఏ ఇంటిమేషన్ మండల్లో ఏమైనా జరిగేది కూడా ఇంటిమేషన్ ఇవ్వకుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఎవరు కొత్తగా వచ్చిండ్రు వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇయ్యరు. ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ మొన్న కొత్తగా చేసిండ్రు, ఇన్ని రోజులు మీటింగ్ అయింది, ఏ ఒక్కరోజు కూడా మాకు రామ్ నాయక్ మీటింగ్ ఉన్నది రేపు రండి అని చెప్పిన ఉద్దేశం లేదు. మరి అలాంటప్పుడు ఏమనిపిస్తుంది? మార్కెట్ కమిటీ చైర్మన్ వదిలేసి వస్తుంది, 70 లక్షల రూపాయలు చేసిన బిల్లును కూడా ఏమైతే తర్వాత చూసుకుందామని చెప్పేసి అవన్నీ కూడా పక్కకు పెట్టి నేను వెంబడి వచ్చేసి, ఒకవేళ నేను కాంగ్రెస్ పార్టీ రాకుంటే నా పరిస్థితి, నా బిల్లు, నా కాంగ్రెస్ పరిస్థితి ఏముండేది? అంత ధైర్యం చేసి వచ్చిన మనుషులను గుర్తించకుండా నిన్న మొన్న అయిన కొత్తోళ్ళు సంతోషం, మీరు ఎవరికి చేసినో వాళ్లకు మేము గౌరవిస్తాము, మీరు చేసింది కాదని కూడా మేము అనం, సంతోషిస్తాం. కానీ మాకు ఒకటే ఏమిటంటే గుర్తించాలి. ఫోన్లు ఎప్పుడైనా పార్టీలో ఏమైనా పని ఉన్నప్పుడు, మండల్లో తాండూరులో ఏమైనా ఆఫీసులో మీటింగ్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంతకుముందు చేస్తుంటే ఇప్పుడు మొత్తం అన్నీ మరి ఎవరు చెప్పింది ఎవరు ఎక్కడ అర్థం కాకొచ్చింది. ఇక మేమైతే చాలా బాధలో ఉన్నాము. అందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోమైంది తప్ప ఎమ్మెల్యే గారికి ఏదో మేము బదనాం చేసుడు అది ఇది అని కాదు. మీరు మంచిగా పని చేస్తున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు, మేము సంతోషిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ కూడా మేము మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ మనుషులము, ఎప్పటికీ మేము ఉండేది కాంగ్రెస్ పార్టీలోనే. కానీ ఒకటి వెనుక మా పాపులేషన్, మా ఎస్టీ లంబాడీస్ పాపులేషన్ కూడా బషీరాబాద్ మండలంలో చాలా ఎక్కువ ఉంది. కాబట్టి గుర్తించాలని చెప్పేసి మేము ఈరోజు సభాముఖంగా ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు రేపు ఎవరో ఏమో చెప్తూ ఉంటారన్న, ఇక అది మీరు నమ్మకుండా ఉన్న ఒరిజినల్ కార్యకర్తలను మీ కాపాడుకునే బాధ్యత మీదని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఇప్పటికీ మాకు కూడా అనుభవం ఉంది, సీనియర్లం ఉన్నాం, మాకు కూడా రేపు పిఎస్సిఎస్ చైర్మన్ పదవి ఉంది. అది ఒక్కసారి కూడా ఇంతవరకు కూడా ఎస్టీలు చేయలే, ఇంతవరకు కూడా ఎస్టీలకు రాలేదు. ఏఎంసీ చైర్మన్ వచ్చిన తర్వాత ఒక 9 నెలలు చేసి ప్రభుత్వం చేంజ్ అయిపోయి ఇక అప్పుడు కూడా అట్లే మాకు అన్యాయం జరిగింది. కాబట్టి ఇప్పుడన్నా మీరు గుర్తించాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మల్లారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కరెంట్ వచ్చిందా?